హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం చూస్తే ఇండియా గత సంవత్సరం కంటే కూడా ఒక 5 మెట్లు వెనక్కి జారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2024లో 80వ స్థానంలో ఉన్న ఇండియా ఈ ఏడాది 85వ ర్యాంక్ చేరింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాస్పోర్ట్ల బలాన్ని కొలిచేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తోంది. మరి ఈ ఇండెక్స్కి ఆధారం ఏంటంటే ఇంటర్నేషనల్ వాయు రవాణా సంఘం అంటే IATA అంటాం కదా. ఈ డేటా ప్రతి దేశం కూడా పాస్పోర్ట్దారులు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా కూడా ఎన్ని దేశాలకు ప్రయాణించగలరో ఆ ర్యాంకింగ్ని నిర్ణయిస్తూ ఉంటారు. హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ ఇండెక్స్ను నెలవారీగా అప్డేట్ చేస్తూ వస్తుంది. 2025లో మొత్తం 199 పాస్పోర్ట్లు, 227 గమ్యస్థానాలు ఈ లిస్టులో ఉన్నాయి. 2025లో ఇండియన్స్ ఏషియా, ఆఫ్రికా, కరేబియన్ అలాగే పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్న 57 కంట్రీస్కు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో కూడా వెళ్ళొచ్చు. అయితే ఆ ప్రధాన దేశాలు ఏంటో తెలుసా? ఏషియాలో భూటాన్, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, మాల్దీవులు, ఆఫ్రికా. ఇక ఆఫ్రికా వైపు చూసుకుంటే కనుక మారిషస్, సీషెల్స్, టాంజానియా, మలావి, జోర్డాన్ ఉన్నాయి. ఇక మధ్యప్రాచ్యంలో చూసుకుంటే ఖతార్, ఇరాన్ వీసా ఆన్ అరైవల్ అనమాట. అండ్ కరేబియన్, పసిఫిక్ అంటే అఫ్కోర్స్ కరేబియన్ కూడా అందులోనే వస్తుంది. నెక్స్ట్ పసిఫిక్ ఫిజీ, బార్బడోస్, సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సుమోవా, వానాటు. ఈ జాబితా ప్రకారం చూస్తే కనుక భారతీయులు మెయిన్ పర్యాటక దేశాలు లేదా చిన్న దీవి దేశాలకు సులభంగా వెళ్ళొచ్చు. కానీ యూరోప్ కానీ అమెరికా, కెనడా లాంటి ప్రధాన మెయిన్ గమ్యస్థానాలకు మాత్రం వీసా మస్ట్. 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో సింగపూర్ మళ్ళీ టాప్ ప్లేస్లో నిలిచింది. సింగపూర్ పాస్పోర్ట్ హోల్డర్లు 193 కంట్రీస్కి వీసా లేకుండా కూడా ప్రయాణించగలరు. ఇక ఇది 2వ స్థానంలో దక్షిణ కొరియా, 3లో జపాన్, 4 జర్మనీ, 5 స్పెయిన్. ఇలా ఈ దేశాల పాస్పోర్ట్లు ప్రయాణ స్వేచ్ఛకు కూడా చాలా సంకేతంగా మారాయి. మరి అట్టడుగున ఉన్న దేశాల లిస్ట్ ఒకసారి చూస్తే హెన్లీ నివేదిక ప్రకారంగా ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత హీనమైన స్థితిలో ఉంది, బలహీనమైనదిగా ఉంది. ఆ దేశ పౌరులు కేవలం 24 కంట్రీస్కు మాత్రమే వీసా లేకుండా వెళ్ళగలరు.